హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా డే 32కి సంబంధించిన థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఉండే ఎఫ్ఎల్ఎన్ యాక్టివిటీస్ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్పై క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసినట్లయితే వీడియోని ఛానల్లో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. అలాగే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ముందుగా ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ముందుగా తెలుగు సబ్జెక్టుకు సంబంధించి మొదటి 5 నిమిషాల యాక్టివిటీ సంభాషణ. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి గ్రామం గురించి, మౌంటైన్ వాళ్ళకి పిల్లలకు నచ్చిన అంశంపై సొంత మాటల్లో చెప్పించుట, అలాగే స్కై గ్రూప్ వాళ్ళతో నిశ్శబ్దం అనే 3 అంశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత యాక్టివిటీ వచ్చేసి కథాకృత్యాలు. ఇందులో భాగంగా మనకి నిన్న మొదటి రోజు తర్వాత ఈరోజు రెండవ రోజు అనమాట ఈ కథ ఇవ్వడం. స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి చెవిటికోతి, అలాగే మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళకి అపాయంలో ఉపాయం. ఈరోజు నిన్న మనం కథను చదివి వివరించడం జరిగింది. ఈరోజు కథాకృత్యాల్లో భాగంగా వాళ్ళతో కథను చదివించే యాక్టివిటీని మనం ఈరోజు చేయించవచ్చు. మా విద్యార్థులు ఈరోజు ఏ విధంగా చదివారో ఒకసారి చూద్దాం. కథ పేరు చెవిటికోతి. ఒక అడవిలో కోతులు ఎక్కువగా ఉండేవి. అందులో ఒక కోతికి వేలు పెట్టి చదివే దగ్గర వేలు పెట్టి కోతికి కోపం ఎక్కువగా ఉండేది. ఒకరోజు ఆ కోతి చెట్టు ఎక్కింది. కోపంతో ఊగింది. ఊగి పోయింది. ఎక్కడ పోయింది అని ఉంది? ఊగిపోతూ ఊగిపోతూ చెట్టు అని ఉందా? చెట్ట టా కింద లావొస్తుంది. చెట్ల కమ్మలను విరవబోయి లేని పాదాలు చదవకూడదు, ఉన్నవే చదవాలి. ఎరవబోయి పట్టు తప్పి పట్టు తప్పి దబ్బిమని క్రింద పడింది. వీళ్ళు స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళు కాబట్టి ఇప్పుడిప్పుడే కొంచెం కథ చదవడానికి కూడా వాళ్ళు అలవాటు పడుతున్నారు. అంతకుముందు పదాలు మాత్రమే చదవగలిగే వాళ్ళు ఇప్పుడు కొంచెం స్పీడ్గా అలా వాక్యాల్లాగా కొంచెం కథను చదివే స్థాయికి రాగలుగుతున్నారు. తర్వాత స్కై గ్రూప్ వాళ్ళు అలాగే మౌంటైన్ గ్రూప్ వాళ్ళు అపాయంలో ఉపాయం కథను ఏ విధంగా చదివారో ఒకసారి చూద్దాం. కథ పేరు అపాయంలో ఉపాయం. ఒక అడవిలో వేలు పెట్టి చదవాలి. ఒక అడవిలో కుందేళ్ల గుంపు సంతోషంగా జీవించసాగింది. అయితే కుందేళ్ల వైపు ఒక నక్క అదోలా చూసేది. కానీ నక్క మాత్రం ఏ కుందేలుకు అపాయం తలపెట్టలేదు. కుందేళ్లకు మాత్రం నక్క చూపులపై అనుమానం ఉండేది. ఓకే, నెక్స్ట్ సుజిత్ నువ్వు రామ్మ, నువ్వు చదువు. అనుమానం ఉండేది, తను అక్కడ వరకు చదివింది. నెక్స్ట్ కంటిన్యూషన్. ఒకరోజు వేటగాడు కుందేళ్ళ గుంపు సూ కాదమ్మా, అది నా కొమ్మిస్తే నూరా. గుంపును చూశాడు. ఎలాగైనా కుందేళ్లను పట్టుకోవాలనుకున్నాడు. నెక్స్ట్ కంటిన్యూషన్ నువ్వు చదువు నాన్న. కానీ భుజాన చిన్న వల
మాత్రమే ఉన్నది. అయినా అవకాశం వదులుకోవద్దు అనుకున్నాడు. కుందేలు ఆకలి తీర్చుకుని నిద్రపోయే వరకు వేచి చూశాడు. ఈ విధంగా వాళ్ళు కథను చదవటం జరిగిందండి. తర్వాత యాక్టివిటీ వచ్చేసి మైండ్ మ్యాప్. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి కథ యొక్క శీర్షికను బోర్డుపై రాసి లేదా ఏదైనా ఒక పదం రాసి కథలో వాటికి సంబంధించిన వాక్యాలను రాయించాలి. అలాగే మనం సారాంశం బోర్డు పైన రాసి దాన్ని బుక్లో రాయించాలి. నెక్స్ట్ మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి కథలో వాళ్ళకి పిల్లలకు నచ్చిన పదము, దానిపైన వాక్యాలను అంటే సొంత వాక్యాల నిర్మాణము, అలాగే సారాంశాన్ని రాబట్టాలి. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళకు ఈ కథ యొక్క శీర్షికను బోర్డుపై రాసి ఆ శీర్షికకు సంబంధించిన వాక్యాలు అలాగే ఆ కథలోనే ఉన్న వాక్యాలను కుదించి సారాంశాన్ని బోర్డుపై రాసి అది కూడా వాళ్ళ బుక్లో రాసే విధంగా చూడాలి. మనం ఇక్కడ అంటే సారాంశాన్ని మనం వాక్యాలను కొంచెం కుదించి ఆ మీనింగ్ వచ్చే విధంగా సారాంశాన్ని బోర్డుపై రాసి ఈ 3 గ్రూపులతో నోట్బుక్లో రాయిస్తే సరిపోతుంది. ఇక్కడ నెక్స్ట్ యాక్టివిటీ వచ్చేసి ఆటలు. ఇక్కడ సేమ్ నిన్న ఏమైతే ఇచ్చారో ఈరోజు కూడా అవే ఇచ్చారు. స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి అక్షరాన్ని పట్టుకోండి చూద్దాం. అలాగే మౌంటైన్ వాళ్ళకి ఆలోచించి పట్టిక తయారీ. నెక్స్ట్ స్కై గ్రూప్ వాళ్ళకి పదాలతో కథ రాయటం. ఇక్కడ వీళ్ళకి ఈరోజు వేరే పదాలు ఇవ్వాలండి. నిన్న ఇచ్చినవి కాకుండా కొత్త పదాలు ఇచ్చి వాళ్ళతో కథ రాయించడం అనేది ఇక్కడ చేయించాలి. సో ఈ యాక్టివిటీకి సంబంధించిన వీడియోస్ నిన్నటి వీడియోలోనే పోస్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్ సబ్జెక్ట్ అండి. ఇందులో భాగంగా మొదటి 5 నిమిషాల యాక్టివిటీ గణిత సంభాషణ. ఇక్కడ స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకు వచ్చేసి కూడిక పైన మౌఖిక ప్రశ్నలు, అలాగే మౌంటైన్ వాళ్ళకు కూడా సేమ్ కూడిక పైనే మౌఖిక ప్రశ్నలు అనేవి అడగాలి. అలాగే ఇక్కడ స్కై గ్రూప్ వాళ్ళకు వచ్చేసి మార్కెట్లో ప్రాథమిక భావనలు. ఈ అంశాలపై వారితో మొదటి 5 నిమిషాల గణిత సంభాషణ యాక్టివిటీని చేయించాలి. తర్వాత యాక్టివిటీ స్థాన విలువల పరిచయం. ఇక్కడ స్థాన విలువల చార్ట్ని స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళతో చదివించాలి. అలాగే మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళతో కరెన్సీ కృత్యాలను చేయించాలి. ఇక్కడ కొత్తగా వచ్చిన యాక్టివిటీ ఏంటంటే మ్యాథ్స్లో సంఖ్యా పోలిక. అంటే ఇక్కడ ఏంటంటే స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి మనకి నంబర్స్ అనేవి వాళ్ళకి ఇచ్చి ఏది పెద్దది ఏది చిన్నది అనేది అడుగుతూ వాటిని అసెండింగ్ ఆర్డర్లో అమర్చే విధంగా చేయాలన్నమాట. ఆరోహణ క్రమంలో అమర్చేటట్లు వాళ్ళకి నేర్పించాలి. తర్వాత వచ్చేసి మౌంటైన్ అండ్ స్కై గ్రూప్ వాళ్ళతో అంతకుముందు యాక్టివిటీస్ లాగానే స్థాన విలువలో విస్తరణ రూపం చార్టు ద్వారా నేర్పించాలి. తర్వాత యాక్టివిటీ వచ్చేసి చతుర్విధ ప్రక్రియలు. ఇందులో భాగంగా స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకి ఇక్కడ ఎక్కాలు అనేవి నిచ్చెన పద్ధతి ద్వారా చదివించాలి. అలాగే దీన్ని కూడిక మెథడ్లో కూడా ఈ ఎక్కాలు అనేవి నేర్పించాలి. దీనికి సంబంధించిన చార్ట్ అనేది మనకి FLN మెటీరియల్ ఇవ్వడం జరిగింది. ఆ చార్ట్ రీడింగ్ చేయించాలి ఎక్కాల మీద. సో ఇక్కడ నిచ్చెన పద్ధతి అంటే కింద నుంచి పైకి అనేది చదివించాలి. తర్వాత వచ్చేసి మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి కరెన్సీ ద్వారా సబ్ట్రాక్షన్ని, అలాగే స్కై గ్రూప్ వాళ్ళకి ఈ మల్టిప్లికేషన్కి సంబంధించి మౌఖిక ప్రశ్నలు అనేవి అడగాలి. తర్వాత యాక్టివిటీ ఆటలు. ఇందులో రంగురంగుల పొడవు వెడల్పులు అనే ఆటను ఆడించాలి. ఈ ఆటను ఏ విధంగా ఆడించాలో ఒకసారి చూద్దాం. ముందుగా మనం పిల్లలందరినీ కూడా ఒక వృత్తాకారంలో నిలబెట్టాలి. ఆ వృత్తం మధ్యలో ఒక పిల్లవాడిని ఉంచి ఇప్పుడు మనం ఏదైనా ఒక కలర్ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎరుపు రంగు వస్తువులు ఉంటే ఆ పిల్లలు మధ్య వృత్తంలోకి రావాలి అని చెప్పాలి. అంటే వాళ్ళు ఎరుపు రిబ్బన్స్ కానీ లేకపోతే వాళ్ళు ఎరుపు కర్చీఫ్ కానీ లేదా వాళ్ళ డ్రెస్ రెడ్ అయినా సరే, అంటే రెడ్ థింగ్స్ వాళ్ళ దగ్గర ఏమున్నా సరే ఆ రెడ్ థింగ్స్ ఉన్న వాళ్ళందరూ సర్కిల్లోకి రావాలి. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది ఉన్నారో కౌంట్ చేసి అది బోర్డుపై రాయాలన్నమాట. ఈ విధంగా మనం రెడ్ కలరే కాకుండా ఎల్లో అని గ్రీన్ అని అలా ఏ కలర్ అయినా యూస్ చేసి ఆ పిల్లల్ని రమ్మని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కౌంట్ చేసి బోర్డు మీద వేయటం, ఇలా ఈ ఆటను ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా ఇక్కడ రంగురంగులే కాకుండా పొడవు వెడల్పు అన్నారు కాబట్టి పొడవు మీద అంటే పొడవాటి జుట్టు ఎవరికి ఉంది అని, అలాగే ఇలా పొడవుకు సంబంధించిన ప్రశ్నలు వేసి దానికి సంబంధించిన వాళ్ళని కూడా వృత్తాలకు రమ్మని వాళ్ళు ఎంతమంది ఉన్నారో కౌంట్ చేయటం, ఇలా ఈ ఆటను ఆడించాలి.
తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి వచ్చేసి పదం విలువ. ఇది కూడా నిన్నటి వీడియోలో చూపించడం జరిగింది ఏ విధంగా ఆడించాలో. అలాగే ఇక్కడ మ్యాజిక్ గేమ్, అంటే ఇక్కడ మనం మ్యాజిక్ అనేది రోజు ఉంటూనే ఉన్నాయి. సో రోజుకొక యాక్టివిటీని మ్యాజిక్ గేమ్లో అనేది చేయించాలి. సో ఈరోజు నేను చేసిన యాక్టివిటీని ఒకసారి చూద్దాం. ఓకే పిల్లలు, ఈరోజు మ్యాజిక్ లో ఒక చిన్న మ్యాజిక్ లాంటిది చూడండి ఒకసారి. ఇక్కడ మనం యూజ్ చేసే నెంబర్స్ ఏంటంటే 10 నుంచి 20 మధ్యలో ఉన్న నెంబర్స్ మాత్రమే తీసుకుంటున్నాను నేను. 10 above 20 below. వాటిలోంచి -5ని సబ్ట్రాక్ట్ చేయాలి. 5 డిజిట్ మాత్రం తీసుకున్నప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. అంటే 5ని సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మాత్రమే ఈ ట్రిక్ అనేది పాసిబుల్ అవుతుంది. అదేంటో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 11 - 5 ఆన్సర్ ఎంత వస్తుందో వేయాలి. మిమ్మల్ని అడగట్లా, నేను చెప్పమని వెయిట్ చేయండి. నెక్స్ట్ చూడండి 12 - 5, అలాగే 13 - 5, 14 - 5. నేను ఎంతవరకు అని చెప్పాను నెంబర్స్? 20 అని చెప్పాను. 19 వరకే, ఓన్లీ 19. 11 to 19. ఇక్కడ 15 - 5, అలాగే 16 - 5, 17 - 5, 18 - ఓన్లీ 5 తీసుకున్నప్పుడు మాత్రమే మళ్ళీ పాసిబుల్ అవుతుంది. అలాగే 19 - 5 ఇలా వేసాను కదా. సో ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేయకుండానే ఎడిషన్ ద్వారా దీని ఆన్సర్ చెప్పొచ్చు. అది ఎలాగో చూడండి. ఈ రెండింటిని ఎడిషన్ చేయండి, ఎంత వస్తుంది? 6. ఇది రెండింటిని సబ్ట్రాక్ట్ చేసినా కూడా ఏమవుతుంది? 6. అలాగే 5 + 2 7. అలాగే 12 నుంచి 5 ని సబ్ట్రాక్ట్ చేసినా 7 వస్తుంది. అప్పుడు 5 + 3 ఎంత? 8. 13 నుంచి 5 ని సబ్ట్రాక్ట్ చేసినా కూడా 8 వస్తుంది. అంటే ఇక్కడ లాస్ట్ డిజిట్ ని దీన్ని ఎడిషన్ చేయాలి అన్నమాట. ఇది ఎంత వస్తుంది ఆన్సర్? 9. తర్వాత ఇక్కడ చూడండి 15 నుంచి 5 ని సబ్ట్రాక్ట్ చేసినా 10 వస్తుంది. తర్వాత దీనికి ఎంత అవుతుంది ఆన్సర్? 11. నెక్స్ట్ 12. ఎందుకంటే 7 + 5 12. 13. ఇక్కడ 13. ఇక్కడ 14. చూసారా? 6 + 5 11, 8 + 5 13, 9 + 5 14. ఓకే. ఇవే కాదండి, మ్యాజిక్లో ఏదైనా సరే మనం క్రియేటివిటీగా చేయించవచ్చు. ఇలానే చేయాలని ఏమీ లేదు. తర్వాత సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీష్. ఇందులో మొదటగా రీడింగ్ స్టోరీ అనే యాక్టివిటీ ఇవ్వబడింది. ఇక్కడ మనకి ఈ స్టోరీలోనే ఉన్న పారాగ్రాఫ్ని ఇవ్వటం. ఇది 3rd డే. మనకి డే 30, డే 31, అలాగే ఈరోజు డే 32. ఈ 3 డేస్ నుంచి కూడా ఈ పారాగ్రాఫ్ ఇవ్వడం జరుగుతుంది. మనకి 3 డేస్కి ఒకసారి ఈ పారాగ్రాఫ్ అనేది చేంజ్ చేస్తున్నారు స్టోరీలో నుంచి. సో మనకి ఇక్కడ ఇది 3rd డే కాబట్టి ఈరోజు కూడా ఈ పారాగ్రాఫ్ని బోర్డుపై రాసి చదివించాలి. స్ట్రీమ్ గ్రూప్ వాళ్ళకైతే 1 సెంటెన్స్, మౌంటైన్ గ్రూప్ వాళ్ళకి 2 సెంటెన్సెస్, స్కై గ్రూప్ వాళ్ళకి 3 సెంటెన్సెస్ అనేవి చదివించాలి. అలాగే నెక్స్ట్ యాక్టివిటీ ఐడెంటిఫై ద వర్డ్స్. ఇందులో భాగంగా మనం ఈ 2 డేస్ నుంచి కూడా మన 5 వర్డ్స్ అనేవి వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంటే స్ట్రీమ్ వాళ్ళకి 5, మౌంటైన్ వాళ్ళకి 8, స్కై గ్రూప్ వాళ్ళకి 10 ఇవ్వడం జరుగుతుంది. సో వీటిల్లో ఏ వర్డ్స్ అయితే వాళ్ళకి హార్డ్గా ఉన్నాయో వాటిని మళ్ళీ రిపీట్ చేస్తూ ఈరోజు ఇవ్వాలి. అండ్ ఇక్కడ కూడా సేమ్, స్ట్రీమ్ వాళ్ళకి 5, మౌంటైన్ వాళ్ళకి 8, స్కై గ్రూప్ వాళ్ళకి 10 వర్డ్స్ అనేవి చదివించి అవే వర్డ్స్ని నోట్బుక్లో రాయించాలి. దీంతో మనకు డే 32కి సంబంధించిన యాక్టివిటీస్ అనేవి కంప్లీట్ అవుతాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.